వర్ధిల్లాలి మైకేల్ అన్సాల్డో సోషల్ సర్వీస్ సొసైటీ. 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 ఎంత గొంతుందో అంత చెప్పాలి. వర్ధిల్లాలి మైకేల్ అన్సాల్డో సోషల్ సర్వీస్ సొసైటీ. వర్ధిల్లాలి మైకేల్ అన్సాల్డో సోషల్ సర్వీస్ సొసైటీ. దానికోసం అమ్మగారులే ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని మీ ప్రేమతో మీ ప్రేమ పంచుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారంటే పాండిచేరి నుంచి, పాపం అక్కడ నుంచి వచ్చి ఉన్నారు. సో అమ్మగారికి ఈ ప్రోగ్రాం బాగా ఘనంగా చేయడానికి నేను ఇప్పుడు ఝాన్సీ గారిని పిలుస్తున్నాను. ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన మాస్ సొసైటీ అధిపతులకు, మన మాస్ మహిళలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ యొక్క ప్రోగ్రాంని స్టార్ట్ చేసే ముందు మనం దేవుణ్ణి ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఓ క్రీస్తా శ్రీరామ హే అల్లా ఓం భగవాన్. ఓ క్రీస్తా శ్రీరామ హే అల్లా ఓ భగవాన్. ఏ పేరున పిలిచిన దేవాని ఒకడివే, ఏ చోటికి వెళ్ళినా నీ ప్రేమ ఒక్కటే. ఏ పేరున పిలిచిన దేవాని ఒకడివే, ఏ చోటికి వెళ్ళినా నీ ప్రేమ ఒక్కటే. అంతేగానే మన అమ్మగారు మన మధ్యకు వచ్చినందుకు మొదటిగా మీ అందరికీ డైరెక్టర్ సిస్టర్ మేరీ స్టెల్లా గారిని, సిస్టర్ ఆరోగ్యమేరీ గారు వచ్చి పుష్పగుచ్చంతో శాల్వాతో ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాను. సిస్టర్ రోన్షెడ్ రాజేశ్వరి గారిని మన వెంకటరత్నం గారు, మైబీ గారు వచ్చి పుష్పగుచ్చంతోనూ శాల్వాతోనూ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. యశ్వరి గారి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎంతో ఆసక్తితో మన మధ్యకు విచ్చేసి మన పనులను చూపించడానికి ఎంతో ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. మన సిస్టర్ ఆరోగ్యమేరీ గారిని, ఝాన్సీ గారు మరియు ధనలక్ష్మి గారు ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి అమ్మగారులకి, సిస్టర్స్కి, మేడం వాళ్ళకి, నాతోటి బాల వికాస్ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు మన జన్మభూమి కార్యక్రమం మొక్కలు నాటే ప్రోగ్రాంలో ఈరోజు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మనం మొక్కలు ఎందుకు నాటాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల మొక్కలు నాటకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. జస్ట్ ఒక 2 minutesలో చెప్పేస్తాను. చెట్లు మనందరికీ సమస్త జీవకోటి మనుగడకు మూలాధారమైనటువంటిది ప్లాంట్. మొక్కలు లేనిదే మన భూమి పైన
ఎటువంటి జీవకోటి నివసించలేదు. చెట్ల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడు గాలిని అవి పీల్చుకొని అవి మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువు అంటారు దాన్ని, అది మనకి రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా చెట్లు మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో రకాలుగా సహాయపడుతున్నాయి. ఈ మొక్కల్లో అనేక రకమైనటువంటి మొక్కలు ఉన్నాయి. కొన్ని ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి, కొన్ని మొక్కలు మనకు ఆహార పదార్థాలను అందజేస్తున్నాయి, కొన్ని మొక్కలు మన ఇంటికి అవసరమైనటువంటి వుడెన్ ఫర్నిచర్, చెక్క వస్తువులను అందిస్తున్నాయి, కలపను అందిస్తున్నాయి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి దుస్తులు కూడా మనకి చెట్ల నుంచే లభిస్తున్నాయి. మన పరిసరాల్లోనే కాకుండా మన ఇంట్లో మన నిత్యావసరాలకు ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు మనకి చెట్ల నుంచే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి మనం భూమిపైన మనతో పాటు నివసిస్తున్నాయి. కానీ అవి కదలలేవు, మాట్లాడలేవు. కానీ మనకులాగా అవి శ్వాసించగలవు అన్నమాట. మనం మనుషులు ఎట్లా ఉన్నామో మన ట్రీస్ కూడా మనకి అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవాలి. మనతో పాటు మన సమాజంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తులుగానే మనం వాటిని పరిగణించాలి. అంతేకాకుండా చెట్లు మనకి ప్రకృతిని అందంగా ఉంచుతుంది. అలా అందంగా ఉండడం వల్ల మనకి ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది కలుగుతుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి ఒక మొక్కలు నాటండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ అందరి చేత మొక్కలు నాటించండి. మనకి పెద్దలు ఒక సామెత చెప్పారు, వృక్షో రక్షిత రక్షితః. ఎక్కడైతే వృక్షాలు రక్షించబడతాయో అక్కడే మనం రక్షితంగా ఉండగలం. కాబట్టి ముందు తరాల్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో పారిశ్రామీకరణ ఎక్కువ పెరుగుతుంది, పట్టణాలు ఎక్కువ అయిపోతున్నాయి, ఉన్న చెట్లన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అందువల్ల మనకి నష్టమే జరుగుతుంది. డిఫారెస్టేషన్ చెట్లు ఎక్కువగా నాటుతూ ఉండాలి. అందువల్ల ఏంటంటే మన సమాజానికి, మన జీవరాశికి అవసరమైనటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది లభిస్తుంది. చెట్లు నరుకుతూ పోవడం వల్ల ఇంటి వరదలు ఎక్కువ అవుతాయి. చెట్లు ఉండడం వల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, మనకు సకాలంలో అన్ని ఆహార పదార్థాలని మనం అందజేయగలుగుతున్నాయి. అదే కనుక మొక్కలు నాటకుండా మొక్కలు అరికట్టుకుంటూ వెళ్తుంటే మన నేల యొక్క సమతుల్యత అనేది దెబ్బతింటుంది. వరదల నుంచి కూడా మనకు మొక్కలు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాయి. వరదల నుంచి, వర్షాల నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కూడా మొక్కలు మనం రక్షిస్తున్నాయి. సో కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి చెట్లు పెంచడం అనేది అలవాటు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారులకి, మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మహిళలు మొక్కలను నాటబోతున్నారు. మదర్ మేరీ స్టెల్లా అమ్మగారు మొదటి మొక్కను నాటుతున్నారు. ఇప్పుడు రాజేశ్వరి అమ్మగారు మొక్కను నాటుతున్నారు. ఇప్పుడు మహిళలందరూ వాళ్ళకి ఇచ్చిన మొక్కలను వాళ్ళ ఇంటి దగ్గర నాటబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మదర్ డైరెక్టర్ మేరీ స్టెల్లా అమ్మగారికి, ప్రొవిన్షియల్ రాజేశ్వరి అమ్మగారికి, మహిళలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.